సత్య మ్యామ్ అనుకోకండి ఏంటో మీరు ఇప్పటికీ ఇంత అందంగా ఎందుకుంటారో నాకు ఏం సీక్రెట్ లేదు. ఐ థింక్ ఇట్స్ మై జీన్స్. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మ్యామ్? అంటే పెళ్ళి అవ్వలేదని అనుకుంటారు వాళ్ళు. మీకు పాప ఉందని ఎవరు అనుకోరు, ఆమె హీరోయిన్ అయిందని కూడా ఎవరు అనుకోరు. యశోద గారు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు అసలు అన్నీ తెలుసు. ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మేడం చెప్పారా ఒక మాట? అమ్మకి ఇంకా చెప్పలే, ఎందుకంటే అసలు సినిమాలు అంటే మీకు ఎందుకు సార్ అంత ప్రేమ? ఇక్కడ కూర్చోటానికి కారణం సినిమాలు. నేను ఎక్కడో తెనాల్లో గాలికి తిరిగేవాడిని. జనరేషన్స్ ఆఫ్ మేకింగ్ స్టైల్, సినిమాలు, స్క్రీన్ ప్లేలు అన్నీ చూస్తారు. లైక్ యానిమల్ సినిమా వచ్చింది లాస్ట్ టైం, మీరు చూసారు. సో ఈ సినిమా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఎలా, మీరు ఏం చెప్తారు ఆ మాటల్లో? ఆవకాయ పచ్చడి తినేవాళ్ళం, సాంబార్ తినేవాళ్ళం, పప్పు తినేవాళ్ళం, లేకపోతే నాన్ వెజిటేరియన్ బిర్యానీ. ఇప్పుడు బర్గర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. యాక్చువల్లీ ఇంత ఎనర్జెటిక్గా నిబ్బీస్ అండ్ నిబ్బాస్ అని చెప్పి ఇంట్రో ఇస్తున్నాను, కానీ ఇక్కడ నా ముందున్న సీనియర్లు వాళ్ళ సినిమాలు స్టార్ట్ చేసేసరికి నేను పుట్టలేదు, నా సినిమా ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న చాలామంది పుట్టి కూడా ఉంటారు. సో ఇంట్రడ్యూస్ చేసేస్తాను. నాతో పాటు చాలామంది సీనియర్లు ఉన్నారు. ఒక్కొక్కరి పేరు చెప్పడం కంటే రికార్డ్ బ్రేక్ టీం ఉందన్నమాట. ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో కూడా వాళ్ళని అడుగుదాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో సార్ ప్రసన్న కుమార్ గారు, మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు టీఎఫ్పీసీలో రెగ్యులర్గా సభ జరుగుతుంది కదా, సభకు నమస్కారం అనాలేమో అనిపిస్తుంది అనమాట మీరందరూ. సో సార్ బాగున్నారా సార్? సో సార్ ఎప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దవాళ్ళందరూ కూర్చుంటారో మనం ఎలా ముందు కూర్చుంటామని. సో ముందుగా లాస్ట్ టైం బెచ్చగాడు ఫాదర్ సెంటిమెంట్, ఇప్పుడు మళ్ళీ మదర్ సెంటిమెంట్. ఏంటి సార్ రీజన్ ఏంటి? అంటే ప్రపంచంలో అమ్మ నాన్న ప్రేమ గొప్పదని, అంటే అదే ప్రయారిటీ అన్నిటికంటే. సో ఆ ఉద్దేశంతోనా ఏంటి అసలు? ఇది అన్ని రకాలుగా అమ్మ, కేవలం మదర్ సెంటిమెంటే కాకుండా ఒక స్నేహితురాలుగా కూడా. మెయిన్ రీజను ఈ సృష్టిలో పనికిరానిది అంటూ ఉండదు. ఈవెన్ బిచ్చగాళ్ళ దగ్గర నుంచి ఎంత పెద్ద హోదాలో ఉన్నా, సపోజ్ ఒక కారు ఉందనుకోండి, కారుకి ఇంజిన్తో పాటు టైర్లు, స్టీరింగ్, డోర్లు, సీట్లు ఎంత అవసరమో ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మెయిన్ పెద్ద హీరో ఒక్కళ్ళ వల్లే కూడా సినిమా ఉండదు, ఆ క్యారెక్టర్స్ కూడా కావాలి, అన్నీ ఉంటేనే పట్టుత్వంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు పెద్ద చిన్న లేకుండా ఆ సినిమా ఒక ఇన్స్పిరేషన్ సబ్జెక్ట్, సొసైటీకి ఉపయోగపడుతూ ఈ సినిమాని మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత పకడ్బందీగా తీసిన సినిమా ఇది. సార్ కాసేపు ఈ సినిమా పక్కన పెట్టేస్తే అసలు సినిమాలు అంటే మీకు ఎందుకు సార్ అంత ప్రేమ? అంటే మీరు సొసైటీకి ఇన్స్పిరేషన్ ఎలాంటి సినిమాలు అంటున్నారు, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్ అని పక్కన ప్రసన్న కుమార్ గారు అంటూ ఉంటారు. ఏంటి మీకు ఎంత ప్రేమ, ఎందుకు సినిమాలు? నేను ఇక్కడ కూర్చోటానికి కారణం సినిమాలే. నేను ఎక్కడో తెనాల్లో గాలికి తిరిగేవాడిని. రామారావు సినిమాలు, కృష్ణరాజు గారి సినిమాలు, నాగేశ్వరరావు సినిమాలు, పర్టికులర్గా రామారావు సినిమాలు చూసి ఆయన ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాకి కూడా కారణం ఆయనే. ఆయన ఇక్కడ లేకపోయినా భూమి మీద ఆయన వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కూర్చుని ఉండేవాడు. ఈ సబ్జెక్ట్ నేను ముందు ఆయన సినిమా చూపించేవాడిని, ఆయన వచ్చి గ్యారంటీగా ఈ సినిమాను అప్రిషియేట్ చేసేవాళ్ళు. అందుకే ఆయన మీద ఉన్న స్ఫూర్తితో మా అనురాధ ఫిల్మ్ డివిజన్ ఆయన చేతులతో రామకృష్ణ స్టూడియోలో ఆయన ఫౌండర్ ఒక రకంగా మా అనురాధకి ఆయన రామారావు. ఆయన నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో ఆయన చేసే ప్రొడ్యూసర్స్కి ఆయన చేసే ఉపయోగం ఎన్ని స్ఫూర్తితో నేను ఈ స్టేజ్కి రావడం కారణం రామారావు గారిలో ఉన్న క్వాలిటీస్ తీసుకొని, రామోజీరావులో ఉన్న సిస్టమాటిక్ తీసుకొని వచ్చాను. అందుకని సినిమాకి నాకు చాలా దగ్గర ఇష్టం, ప్రాణం. ప్రసన్న సార్ కాదు అది అంటే మీరు ఇప్పుడు కెమెరా ఫియర్ అనేది మీకు ఎలాగో ఉండదు, రోజుకు ఒక కెమెరా వస్తూ ఉంటుంది ఇక్కడికి, చూస్తూ ఉంటారు. అంటే మీరు ఈ మధ్యన విలన్ క్యారెక్టర్స్ బాగా చేస్తున్నారు. అంటే రియల్ లైఫ్లో కూడా మీరు కాంట్రవర్సీలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి మీరు విలన్, కొంతమందికి మీరు హీరో. సో ఏంటి ఈ విలన్ క్యారెక్టర్ పోర్ట్రే చేసినప్పుడు ఏం గుర్తొస్తుంది? జనరల్గా ఏంటంటే నేను రెగ్యులర్గా ఉండేది ఏంటంటే విలన్కి ఒక హీరోగా ఉండే క్యారెక్టర్ నాది. అవును అవును. ఇక్కడ పిటి ఏంటంటే విలన్గా మార్చేశారు. నేను విలన్లకి ఎగెనిస్ట్గా ఉండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉండారో ఆ ఇబ్బందులకి పాజిటివ్గా మనం హెల్ప్ చేసే ఒక రకమైన క్యారెక్టర్ ఉండి, ఆ క్యారెక్టర్ ఉండాల్సిన పరిస్థితిలో ఇక్కడ ఇబ్బందులను క్రియేట్ చేసే క్యారెక్టర్కి మారాము. అంటే అది ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు సరే శ్రీనివాస్ గారు అడిగినప్పుడు మనం నో అని చెప్పడానికి మనకు లేదు, ఆయన ఏం చెప్తే అది వినాలి కాబట్టి తప్పదు. కానీ లోపల ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు ఇన్నర్లో చాలా మానసిక సంఘర్షణ.
మన ఒరిజినల్ క్యారెక్టర్కి దీనికి అసలు నాన్ సింక్, సంబంధం లేని క్యారెక్టర్. బట్ ఆయన చేయమన్నారు, మనం చేయాలి, చేసాం. సో అది ఏదన్నా బాగా చేసామనంటే ఆ క్రెడిట్ ఆయనకే అవుద్ది. సో కానీ ప్రతి సెకండు నాకు లోపల ఏంట్రా బాబు ఇది మన మన రియల్ క్యారెక్టర్కి ఇక్కడ క్యారెక్టర్కి టోటల్ విరుద్ధంగా ఉంది అనేది ఆ ఫీలింగ్ ఉండేది. అంటే నేను ఏదైతే ఒక ప్రతి సెక్షన్లోనూ ఏ మాఫియా అయితే దానికి ఎగెనిస్ట్గా మనం పోరాడేవాళ్ళం, ఇక్కడ నేను అదే మాఫియాగా ఉంటా. ఏ జ్యుడిషియరీని చేతుల్లోకి తీసుకుని, ఏ పోలీస్ వ్యవస్థని చేతుల్లోకి తీసుకుని, ఏ అధికార దర్పంతోనూ, అధికార అహంతోనూ, అధికార బలంతోనూ విర్రవీగే వాళ్ళని మనం అది కంట్రోల్ చేస్తూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండాలని సహాయం చేసే క్యారెక్టర్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే అదే అధికార దాహంతో, అధికార అహంతో, అధికార బలంతో, ఆ ధనిక మదాంతులతో అలాంటివి ఉండదు ఒక క్యారెక్టర్ ఇది. సో అలాంటి క్యారెక్టర్, సరే ఇలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏది లేనివాడికి దేవుడే దిక్కు అంటాం కదా. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ విలన్ క్యారెక్టర్ అనేది అది కొలాప్స్ అయిపోవాలి. ఈ అనాథ క్యారెక్టర్కి ఎప్పుడైతే ఆ దైవాంశ సంబోధం ఉందో, అది సంబోధం ఉన్నప్పుడు అది ముందుకెళ్ళక తప్పదు. సో ఈ సినిమాలో చదరవాడి శ్రీనివాసరావు కథ తయారు చేసుకున్నప్పుడే ఒక 5 సంవత్సరాల నుంచి ఈ కథ తయారు చేసుకుని, ఆ 5 సంవత్సరాల కథకి ఒక 2 హీరోలు ఇలా ఉంటే క్యారెక్టర్లో వీళ్ళు కావాలి అని అనుకుని కరెక్ట్గా నిహార్ కపూర్ ఆయన, అలాగే నాగార్జున గారు, వాళ్ళిద్దరినీ ఆ కథకు తగ్గిన ఆ హీరో క్యారెక్టర్లకు వాళ్ళని ఎన్నుకుంటాం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఏ క్యారెక్టర్లో చూసుకున్నా కూడా క్యారెక్టర్లు కనపడాలి. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఇంకేదో పెద్ద స్టార్ని పెట్టినా, ఆయన ప్లేస్లో ఇంకో స్టార్ని పెట్టినా స్టార్ కనబడతాడు, స్టార్ కనపడద్దు. ఆయనకు ఆ క్యారెక్టర్ కనపడాలి, ఆ వేషం కనబడాలి. ప్లస్ ఆయన అలా అనుకున్నప్పుడే ఆయన కంటెంట్ని పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా రీచ్ అవుద్ది. సో అందుకని ఆ కంటెంట్ని నమ్ముకుని ఆయన సినిమా చేయటం జరిగింది. ప్లస్ దీంట్లో చాలా ఎమోషన్స్, అంటే మామూలుగా ప్రతి భారతీయుడికి ఓ పాకిస్తాన్ని చైనాని కొట్టాలి, ఒక మనకి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తా అంటే సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఏ క్లాస్ నుంచి చాలా టాప్ అనుకునేవాడు కాడి నుంచి సి క్లాస్ వరకు ప్రతి ఒక్కడు కూడా మన భారతదేశం గెలవాలి అనేది ఒక ప్రతి ఒక్కడు ఆగి ఏదైనా స్కోర్ ఎంత ఉంది, మనోళ్ళు ఎంత కొడుతున్నారు, మనోడు 6 కొట్టాడా, అవతలోడు ఏదైనా 4 కొడితే అబ్బా అనే ఆ టైప్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఇది ప్రతి వ్యక్తిలోంచి ఒక లోపల ఒక జీలు, లోపల ఒక ఇది ఉంటుంది, ఆ స్పిరిట్ని అది గుర్తించి వాళ్ళు అనాథలుగా ఉన్నా కూడా వాళ్ళల్లోంచి ఒక పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులు వాళ్ళల్లో ఉన్నారు. దానికి ఒక చిన్న టెక్నిక్ జోడిస్తే ఆ టెక్నిక్లోంచి వాళ్ళు భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే రేంజ్లో పాకిస్తాన్ చైనాని కొట్టగలిగిన స్థాయిలో ఉన్న హీరోలు అనే క్యారెక్టర్లు చేసుకుని వాళ్ళు ఆ విన్నర్స్ అవటం, అదే వారియర్స్ ఆఫ్ ది నేషన్. సో దేశానికి వారియర్స్. సో అలాంటి ఆ క్యారెక్టర్ పెడుతూ ప్లస్ ఇవాళ సామాజిక స్పృహలో రైతుల పోరాటం, రైతుల ప్రాబ్లం. ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తే రైతు పోరాటం ప్రాబ్లం ఎంత ఉందో మనం చూస్తున్నాం. దాన్ని ఢిల్లీనే దిగ్బంధించేసి ఢిల్లీనే ఇంత చేసినంత రైతులది ఆ రైతుల స్పిరిట్ మీకు చూస్తుంటే ఆ ట్రాక్టరు, ఆ రైతులు పడే కష్టాలు అవి అనుకుంటాం. మళ్ళా ఒక మహేశ్వరుడు చెంత ఒక తల్లి 2 బిడ్డలను కనేసి వెళ్ళిపోతే ఆ మహేశ్వరుడే వాళ్ళకి అండగా ఉండటం, అదొకటి. తర్వాత 2 వారియర్స్ వీళ్ళిద్దరు ఉంటే వీళ్ళిద్దరిని తయారు చేసిన ఒక ఇన్స్పిరేషన్ ఒక తల్లి. అంటే తల్లి కూడా ముగ్గురు సేమ్ ఏజ్ కలిగిన వాళ్ళు అలాగనే ఉండి ఒక తల్లి 2 బిడ్డలు ఇంత ఇదిలో ఇన్ని డిఫరెంట్ షేడ్స్ కలిగి ఇవన్నీ కలిపి ఒక రికార్డ్ బ్రేక్గా రూపొందించడంలో చదలవాడి శ్రీనివాసరావు ప్రతి సెకండ్ దాని గురించి ఆలోచించి, ఆయన జనరల్గా ఏంటంటే బాగా కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి. ఆయన మంచి స్టార్చ్ బట్టలు వేసుకుని మంచి కార్లో బ్రహ్మాండంగా బయలుదేరి వస్తున్నా కూడా ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు వుడ్ కట్టింగ్ వచ్చింది అని అంటే కరెక్ట్గా ఇమీడియట్ అసలు ఆయనకి సంబంధం లేకుండా ఆయన కారు టక్కుమని రివర్స్లో తిరిగేసి వచ్చేసి ఆ వుడ్ కట్టింగ్లోకి వెళ్ళిపోతే ఇక ఏమి ప్రపంచాన్ని చూడ్డా ఆయన. ఆ వుడ్ కట్టింగ్లో ఆ వుడ్ పౌడర్ మీద పడతా ఉంటే అసలు దాంట్లో ఉన్న ఆనందమే వేరు. ఆయనకి అదేదో మల్లెల వాన కురిసినంత ఆనందంలోకి వెళ్ళిపోతాడు ఆయన. అంటే అంత కష్టమైన ఇది. సో దాంతో సంపాదన అంతా అక్కడ వుడ్ మీద సంపాదిస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, వీళ్ళందరికీ ఇది చేయటం, ప్లస్ ఈయన ఒక డెడికేటెడ్గా ఉంటారు, ప్లస్ ఒక డిసిప్లిన్గా ఉంటారు. ఇక ఒక మాట అంటే ఒక మాటే, ప్లస్ ఎవరికైనా సహాయం చేయాలంటే ఆ సహాయ కోణంలో అదంతా ఆ రేంజ్లో ఈయన ఉంటారు. ఉండి వాళ్ళ 8 భాషల్లో ఆయనే దర్శకుడిగా ఆయన చేసిన సామాజిక స్పృహ బాగా ఎక్కువ ఈయనకి. గతంలో ఒక సినిమా గతంలో చేసినప్పుడు ఈ బ్లాక్ మనీని ఎలా ఆపాలి, ఈ బ్లాక్ మనీ నుంచి తప్పించి దీన్ని అసలు నోట్లు రద్దు చేయాలి అనే దాని మీద ఒక సినిమా చేస్తే ఆ సినిమాకి తదనంతరం అది సినిమా ఆయన ముందు తీశారు, తదనంతరం చూస్తే నోట్ల రద్దు జరిగింది. అలాగే దీంట్లో కూడా ఆ సామాజిక కోణం
ఈ యొక్క ఇద్దరు రెజ్లర్స్ వరల్డ్ ఛాంపియన్స్ అయిపోయినప్పుడు ఓ ప్రైమ్ మినిస్టర్ ఎలా ఎప్రిషియేట్ చేస్తారనేది ప్రైమ్ మినిస్టర్ క్యారెక్టర్ ఎప్రిషియేట్ చేసేది ఈయన ముందు పెట్టుకుని షూట్ చేస్తే ఈ మధ్య రీసెంట్గా చూస్తే సేమ్ అదే ఎప్రిసియేషన్ ప్రైమ్ మినిస్టర్ చేయటం జరిగింది. సో అలాంటి అడ్వాన్స్ విజన్ ఉన్న ఒక డైరెక్టర్గా ఆయన సినిమా చేస్తూ ఈయన సినిమాకి తగ్గ క్యారెక్టర్గా పోలిన వాళ్ళు దేనికైతే ఉంటారో వాళ్ళనే ఎన్నుకొని ఈ సినిమా చేయటం జరిగింది. ప్రతి సెకండ్ ఆ సినిమా నేను కొడతా అంటే రికార్డ్ బ్రేక్ అనేది ఆయన టైటిల్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అయిన దాన్ని రికార్డ్ బ్రేక్గా ఆయన టైటిల్గా ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన చూసుకుంటే నేను కలెక్షన్లు కూడా రికార్డులన్నీ సృష్టిస్తాను అన్నంత కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు. సో అది ఆయన మోటివ్. అడ్వాన్స్ డివిజన్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే డబ్ల్యూడబ్ల్యూ మీద నాకు తెలిసి నేను సినిమాలు చూడలేదు. యూఎఫ్సి అంటే వేరు రెజ్లింగ్ బాక్సింగ్ కాంపిటీషన్స్ చూశాను, కానీ డబ్ల్యూడబ్ల్యూ అనేది మాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము మేము కూడా. సో దాని మీద సినిమా అనేది మేము కూడా రేర్. అసలు నాకు తెలిసి అయితే ఏం నాకు గుర్తు రావట్లేదు. మీరు ఇప్పుడు ప్రసన్న గారు చెప్పారు కదా నేను విలన్ క్యారెక్టర్ అని. యాక్చువల్గా మీరు చూడండి, మా టైటిలే మీరు లోగో చూసి ఉంటారు ట్రైలర్, మా పాట కూడా ఉంది అందులో. కొలిమిలో కరగని ఇనుము ఆయుధమొగున, కొలిమిలో కరగని ఇనుము ఆయుధమొగున. అంటే ఈ విలన్ క్యారెక్టర్ లేకపోతే ఈ హీరోలు తయారవ్వరు. ఇప్పుడు మీరు చూడండి, మిమ్మల్ని ఎవరన్నా ఒకళ్ళు ఇప్పుడు సపోజ్ నా రామోజీరావు నాకు బాగా మాట్లాడతారు. ఆయన ఏం చెప్పారు తెలుసా, ఒరిస్సాలో రామ్మోహన్ రామోజీరావు ఈనాడు చైర్మన్ అండ్ ఎండి వీళ్ళిద్దరు కలిసి ఉద్యోగానికి వెళ్ళారు ఒరిస్సా. వెళ్తే వాళ్ళు నువ్వు ఎందుకు పనికి వస్తావా పో అన్నారు వీళ్ళని. అంటే మనం ఒకళ్ళ దగ్గర ఉద్యోగం ఎందుకు, మనమే ఎందుకు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వకూడదని ఒక ఈనాడు ఒక డబ్బా అనే ఒక డబ్బా మిషన్ కొనుక్కొని సెకండ్ హ్యాండ్ది వాళ్ళిద్దరు కూర్చొని వైజాగ్లో ప్లాట్ఫామ్ మీద పేపర్లు అమ్మారు, రామోజీరావు రామ్మోహన్ రావు. ఇవాళ ఏ స్టేజ్కి వచ్చారు. ఇట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని తయారు చేసిన ఈ సబ్జెక్ట్ వీళ్ళని ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే అతను వాళ్ళు అక్కడ ఉద్యోగాలు ఇస్తే రామోజీరావు ఆడే ఉండేవాడు. అట్లా ఈ సబ్జెక్ట్ కూడా వీళ్ళని ఖచ్చితంగా ఉంటేనే ఇంత గొప్ప సబ్జెక్ట్ తయారైంది. అంటే ఇప్పుడు మీలాంటి పెద్దలతో మాట్లాడితే ఏం గుర్తొస్తుంది అంటే, ఇప్పుడు పిల్ల జమీందారు అనే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి. అంటే సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లో అయినా నేర్చుకోవచ్చు, సంస్కారం పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. సో ఇలా ఇప్పుడు సినిమా నాలెడ్జ్ నేర్చుకోవాలంటే కూడా యూట్యూబ్లో బోల్ ఛానల్స్ వచ్చినాయి, లేకపోతే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. బట్ ఇలాంటి ఎథిక్స్, ఫిలిం ఎథిక్స్ ఇలాంటివన్నీ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడే కొన్ని నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. కొత్త పాయింట్లు అయితే తగులుతూ ఉంటాము. సో ట్రైలర్ దగ్గరికి వెళ్ళిపోదాం, మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం సార్. ఏంటంటే దీంట్లో స్వర్గీయ చలపతిరావు గారు ఆయన ఎక్కువ రోజులు పెద్ద వేషంగా చేసిన ఇది లాస్ట్. యాక్చువల్లీ అదే అడగాలండి. అంటే ఎప్పుడో కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు సినిమా అనేది క్వశ్చన్ చేశారు. మళ్ళీ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారు సార్ అసలు సినిమా ఇది. అంటే ఇప్పుడు చలపతిరావు గారు ఉన్నారంటే ఇందులో 2000లో స్టార్ట్ అయింది, 2020లో ఆల్మోస్ట్ 4.5 years అయింది. మాకు ఆయన లాస్ట్ డబ్బింగ్ చెప్పిన ఒక 3-4 daysకి ఆయన పోయారు పాప మహానుభావుడు. ఆ డబ్బింగ్ చెప్పి వెళ్తా కూడా ఈ సినిమా గురించి ఏం చెప్పారో నేను రిలీజ్ అయిన తర్వాత మీ అందరికి ఇస్తాను. ఆ క్లిప్పింగ్ నా దగ్గర ఉంది, ఎవరికి దగ్గర లేదు. అది ఖచ్చితంగా మన ప్రెస్ రిలీజ్ చేస్తా. డబ్బింగ్ చెప్తూ ఆయన చివరి చెప్పిన మాట ఏందో ఈ సినిమా గురించి. అంటే మాకు ఎప్పుడు కూడా ఈ 4 yearsలో ఒక్కరోజు కూడా మేము ఖాళీగా లేవు, ఈ పని చేస్తూనే ఉన్నాం డే అండ్ నైట్. అయితేనే ఇంత క్వాలిటీ మేము అనుకున్న ప్రోడక్ట్. ఈ గ్రాఫిక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో, మిలిటరీ విమానాలు తిరగాలి. ఇది పేరుకి చిన్న సినిమానే కానీ బడ్జెట్ వైజ్ హైయెస్ట్ బడ్జెట్. అంటే నూతన తారాగణంతో తీసిన భారీ చిత్రం. సో సత్య మ్యామ్, సో యాక్చువల్లీ అంటే మీ దగ్గరికి వచ్చేసరికి జానరా మారిపోతుంది. అంటే మీరు ఏం లేదు మేడం, అంటే తప్పుగా అనుకోకండి, ఏంటో మీరు ఇప్పటికీ ఇంత అందంగా ఎందుకుంటారో నాకు ఆ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి. అసలు మీరు రాంగ్ టైంలో పుట్టేశారు. యాక్చువల్లీ ఈ టైంలో మీరు పుడితే మీ వాయిస్కి వీరాభిమానులు ఇక్కడ గొంతులు చేతులు కోసేసుకుందరు. వద్దులేండి, అంత కోసుకోవద్దు. కానీ రక్తాలు చిందించేవారా? ఏంటి మేడం ఆ హెల్త్ సీక్రెట్ ఏంటి చెప్పండి మాకు కూడా, బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఏం సీక్రెట్ లేదు, ఐ థింక్ ఇట్స్ ఇన్ మై జీన్స్ అంతే. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మేడం? అంటే పెళ్ళి అవ్వలేదని అనుకుంటారు చూసినాళ్ళు, మీకు పాప ఉందని ఎవరు అనుకోరు, ఆమె హీరోయిన్ అయిందని కూడా ఎవరు అనుకోరు, ఆమె హీరోయిన్ అయిందని కూడా ఎవరు అనుకోరు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఆమె కొంచెం పెద్ద అయ్యాక అడుగుతారనమాట. సో ఆవిడ అక్క అని చెల్లి అంటాం.
లేదు, జస్ట్ అంతే లక్ అది, అంతే. వేరే ఐ డోంట్ డూ ఎనీథింగ్ స్పెషల్ టు మెయింటైన్ మై సెల్ఫ్ లైక్ దిస్. అసలు పోనీ ఏదన్నా కొన్ని ఎక్సర్సైజులు చేస్తాను, అది కూడా లేదు. సో ఇట్స్ బాడీ అంతే. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ డైరెక్టర్స్తో యాక్ట్ చేస్తున్నారు, అప్పుడు సీనియర్స్తో యాక్ట్ చేస్తున్నారు. అంటే సెట్స్లో మార్పు ఎలా ఉంటుంది మీకు? ఈ జనరేషన్ డైరెక్టర్స్తో చేస్తున్నప్పుడు, ఒకసారి ఇలాంటి సీనియర్స్తో చేస్తున్నప్పుడు? అంటే ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాం బేసికలీ. అంటే సీనియర్స్తో చేసినప్పుడు మీరు అన్నారు వర్క్ ఎథిక్స్ కానీ ఏదన్నా కానీ, హౌ టు యాక్చువల్లీ వర్క్లో మనం ఎలా ఉండాలి అన్నది వాళ్ళతో నేర్చుకుంటాం మనం. చాలా ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఈ సెట్లో చాలా నేర్చుకున్నాను, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. అంటే ఈ ఒక్క ఇంటర్వ్యూలో చెప్పలేమన్నమాట అంత. హీఈస్ ఆయన గురించి చెప్పాలంటే నేను కొన్ని వర్డ్స్లో నేను చెప్పలేను. బట్ ఐవ్ లెర్న్డ్ అ లాట్ అండ్ ఆయన చాలా మందిని ఇన్స్పైర్ చేస్తారు, నన్ను కూడా చాలా ఇన్స్పైర్ చేశారు. సో ఆయనలో కొన్ని క్వాలిటీస్ అన్నా నేర్చుకొని ఐ షుడ్ వర్క్ లైక్ హిమ్ అన్నది ఎప్పుడు నేను రోజు అనుకుంటూ ఉంటాను. సో ఐ కీప్ అబ్జర్వింగ్ హిమ్ అ లాట్ అండ్ అంటే ఆయన మంచితనం ఇంక అందరికీ తెలిసిందే. సో అది కాకుండా ఆయన ఎంత ఇప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి, ఇప్పుడు నేను అనుకుంటాను నేను చాలా కరెక్ట్గా ఉండాలి అని, కానీ ఆ కరెక్ట్గా ఉండడానికి ఏం చేయాలి అన్నది ఎవరికి తెలియదు అనమాట. సో హీ నోస్ దాట్. సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మన తప్పు ఎవరు అనకూడదు అని మనం అనుకుంటాను, నువ్వు నన్ను తప్పు అనకు అని. బట్ దానికి మనం ఏం చేస్తాము మనకు తెలియదు, అది కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ సమ్హౌ హీ నోస్ ఇట్ ఐ ఫీల్. సో ఏదన్నా ప్రాబ్లం ఉంది సార్, ఇలా ఉంది అంటే నేను ఇక అప్పుడే చెప్పాను నువ్వు చేయలేదు కానీ ఇప్పుడు ఇలా చెయ్యి అంటారు. సో అంటే ఇట్స్ నాట్ యాజ్ యూ డూ ఇట్ దిస్ వే అని, కానీ ఆయన కరెక్ట్గా చెప్తారనమాట. ఆ నమ్మకం నాకుంది. సో దాట్స్ సంథింగ్ విచ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి అంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఐ మీన్ ఐ ఫీల్ సమ్టైమ్స్ ఐఎమ్ లైక్ బ్లెస్డ్ టు వర్క్ విత్ ఆల్ న్యూ కమర్స్ బికాజ్ వాళ్ళు దే ఆర్ లైక్ ఇంకో లీగ్లో ఉన్నారు వాళ్ళు అసలు. కొత్త టాలెంట్స్, కొంతమంది అమ్మాయిలు లేకపోతే కొత్త ఆర్టిస్టులు ఉంటారు కదా. I don't think I can work like them or I can perform like them. I really అంటే వీళ్ళు ఎలా పుట్టినప్పుడే నేర్చుకొని వచ్చారా అనిపిస్తుంది. సో దే ఆర్ రియలీ గుడ్, బీ డైరెక్టర్స్ ఆర్ ఎవరన్నా కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి. Well, they're all extremely talented these days with very good focus on work, and I like working with all the newcomers also. Okay. So ఇంకా ఎంత టైం ఉంది అసలు ఇంటర్వ్యూ? అంటే నేను మొత్తం క్వశ్చన్స్ అన్ని సత్య గారిని కాసేపు అడుగుదాం అనుకుంటున్నాను, ఆవిడతోనే వినాలనిపిస్తుంది ఆవిడ మాట. ఓకే ఓకే. సో కథలో మీకు ఆల్రెడీ ఒక ట్విన్స్ ఉన్నారు. సో దైవాన్ని ఇంక్లూడ్ చేశారు. అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అంటే అంటే ఎందుకు పనికిరాని వ్యక్తులు ఎక్కడి వరకు అన్నా వెళ్ళగలరు అని దానికి అక్కడ ఒక దైవత్వాన్ని ఇంక్లూడ్ చేశారు, ఒక అమ్మాయిని ఇంక్లూడ్ చేశారు, ఆమెను అమ్మ అంటున్నారు, ఇన్ని సెంటిమెంట్లు పెట్టారు కదా. ఎక్కడన్నా కథకు మూలం ఉందండి? రియల్ లైఫ్లో మీరు చూసిన ఏదైనా పాయింట్ ఉందండి ఇలాగ ఒక ట్విన్స్ ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటూ వచ్చారు కదా, ఒక పెద్ద కథ రాసుకున్నారు ఇన్ని ఎమోషన్స్ పెట్టి. ఏదైనా ఒక కథకు మూలం ఉందండి, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏదైనా? మా డైరెక్టర్ గారి మూలం ఉంది. ఎందుకంటే నేను ఒక రకంగా నేనే దీనికి ఎగ్జాంపుల్. నేను మట్టిలో ఉన్నటువంటి వ్యక్తిని, నాలో టాలెంట్ని గుర్తించాడు ఆయన. గుర్తించి నేను ఒక కథ చెప్పాను ఫస్ట్ ఆయనకి. నన్ను రోహిణి సత్యనారాయణ గారు అని డిస్ట్రిబ్యూటర్ ఉన్నారండి, వాళ్ళ అబ్బాయి బుజ్జి గారు. ఆ బుజ్జి గారు సార్కి బిచ్చగాడి సినిమా కొనిపెట్టాడు. ఆయన నన్ను ఈయన పరిచయం చేశారు. నేను వచ్చి ఒక కథ చెప్పాను సార్కి, నీకు చాలా టాలెంట్ ఉంటుందయ్యా, నువ్వు కాపురం మార్చాను, నీతో సినిమా తీస్తానని మాట ఇచ్చారు. నేను కాపురం మార్చేసాను సార్ అయిన తర్వాత పిలిచి నాకు వీళ్ళు ఐడియా చెప్పారు. మనం ఇలాంటి అద్భుతమైన పాయింట్ నాగార్జున సార్ని చూపించారు, నేహార్ సార్ని చూపించారు. సో వాళ్ళిద్దరి మీద కథ కావాలంటే అప్పుడు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, నాకు ఆయన చేసినటువంటి సహాయం, ఇవన్నీ గుర్తొచ్చాయి. ఒక మనిషిలోని టాలెంట్ని గుర్తించేవాడు దొరకడమే ఆ మనిషి సక్సెస్కి కారణం. ఎంతమంది ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే ఆ గొప్ప వాళ్ళు అవ్వటానికి అతనిలో టాలెంట్ని గుర్తించేవాడు ఉంటేనండి అతను గొప్పవాడు అవుతాడు. అట్లాగా నాలో రైటర్ని గుర్తించాడు ఆయన. కాబట్టి ఇట్లాంటి కథ అయితే బాగుంటుందని చెప్పేసి నేను సార్కి చెప్పడం, సార్కి నచ్చడం. ఆ తర్వాత ఆయన అందులో ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని ఎలిమెంట్స్ సారే ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ కానివ్వండి, ఇవన్నీ కూడా సార్ ఇంక్లూడ్ చేసి ఒక రకంగా దగ్గరుండి ఆయనే చేయించుకున్నారండి. కథ అంతా ఆయనే తయారు చేయించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే నేను డైలాగ్స్ రాసి చదివినిపించేటప్పుడు
యాక్టింగ్ చేసి వాళ్ళకి చెప్పడం నాకు అలవాటు అనమాట. ఇందులో కోయోడ్ క్యారెక్టర్ ఉంది. జస్ట్ ఈ హీరోలు ఇద్దరు కూడా అనాథలైన తర్వాత కోయోడ్ దగ్గర పెరుగుతారు. అది నేను యాక్ట్ చేసి చూపించాను. చూపిస్తే శ్రీనివాస్ ఈ క్యారెక్టర్ నువ్వే వేయాలన్నారు. సార్ నాకు రాయటం తప్పించి నటించడం రా సార్, నాకు కెమెరా అంటే భయం సార్, మాట్లాడలేను సార్ అంటే, నేను ఈ క్యారెక్టర్కి ఎవరినైనా పెట్టగలను, ఎంత పెద్ద కెమెడియన్ అయినా పెట్టగలను, కానీ ఎవరు చేసినా ఈ క్యారెక్టర్ అవ్వదు, నువ్వే చెయ్యి అని నా ఆ క్యారెక్టర్ తాలూకా డిజైన్ కూడా చాలా చేయించారండి. ముందు ఫ్లవర్స్, వెనకాలేమోని మన నెమలి వెంట్రుకలు పెట్టి, అంటే ముందు ఆశీర్వాదం వెనక ఆయుర్వేదం అన్న టైప్లో పెట్టి చక్కగా చేయించారు. ఒక నాలో ఉన్న నటుడిని గుర్తించడమే కాదు, నాతో అద్భుతమైన కామెడీ చేయించారండి సారు. అంటే ఒక రైటర్గా జన్మనిచ్చారు, ఒక నటుడిగా జన్మనిచ్చారు. ఇవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పారు నాకు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎంతలో మనం ఉండాలి, ఎంతలో మనం బ్రతకాలి, మోరల్ ఎథిక్స్ అని నేర్పారు నాకు. వాళ్ళు నన్ను అడిగితే నేను ఇంతవరకు నేర్చుకున్నది చాలా తక్కువ, సార్ దగ్గరకు వచ్చాక చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా విషయంలో కావచ్చు, పర్సనల్గా కావచ్చు. నిజంగా ఆయన తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారేమో కానీ ఆయన నాకు సినిమా జన్మనిచ్చినటువంటి తండ్రి అండి ఆయన. ఇకపోతే ఈ సినిమా గురించి చెప్పడానికి అయితే మాటలు లేవండి ఇంకా. ఎందుకంటే షూటింగ్లో జనరల్గా నేను ఒక సీన్ రాసి, సార్ ఇక్కడ మనం ఇంతమందిని పెడదామంటే, ఒక 100 మందిని పెడదామంటే 100 ఏం సరిపోతారు శ్రీనివాసు, 500 మందిని పెడదామని 500 మందిని జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది మోడలింగ్ విదేశీయులని తెచ్చి 30-40 రోజులు షూటింగ్ కంటిన్యూ చేశారంటే క్లైమాక్స్ అండి అది. క్రౌడ్ అంటే నేను రాసినప్పుడు భయపడేవాడిని, సార్ ఏమన్నా అంటారేమో ఒకవేళ ఎక్కువ. నో శ్రీనివాస్ అంటే మీరేముంది, పెన్లో ఇంక ఉంటుంది కాబట్టి ఏదైనా రాసేస్తామండి. కానీ బడ్జెట్ కావాలిగా, మరి డబ్బులు కావాలిగా. మా హీరోలు చూస్తే జనరల్గా నోయింగ్ పర్సన్స్ కాదు, కానీ సారు నో కానీ అనమాట. ఇక సెట్లో ఎంత ఎంజాయ్ చేశారటండి, చిన్నపిల్లలు అయిపోయారు సార్ సెట్లో. శ్రీనివాస్ గారు అంటే అంతకి భయం, యాక్చువల్గా నాకు భయం. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఒక రకమైన దొడొస్తుంది నాకు ఆయన పక్కన ఉంటే. నిజంగా నేను ఎవరికి నా లైఫ్లో నేను ఎవరికి భయపడలేదండి, సార్కి తప్పించి. ఏంటో తెలియదు మరి, భయం అంటే భయం కూడా కాదు, ఒక గౌరవంతో కూడినటువంటిది. చెట్లు చిన్న పిల్లవాళ్ళలాగా నేను కోయో డ్రెస్ వేసుకుంటే నా కర్ర పట్టుకొని అయినా ఫోటో దిగేవాడు చేత. అరే ఏంటి సార్, నిజంగా అసలు మరువలేని అనుభూతులండి ఈ షూటింగ్లో మాత్రం. ఇక సినిమా అయితే మాత్రం 100% థియేటర్లో చూడవలసిన సినిమానే ఇది. ఎందుకంటే సెల్లోనో టీవీలోనో చూస్తే కిక్ రాదు. మా హీరోలు ఒక్కొక్క కిక్ కొడుతుంటే థియేటర్లో కుర్చీలో కూర్చున్నప్పుడు కొట్టాలనిపిస్తుంది అన్నమాట. అంత ఎమోషన్ క్యారీ చేశారు. ఫైట్లో జనరల్గా మామూలు ఫైట్ కాకుండా ఒక ఎమోషను జర్నీతో ఫైట్ డిజైన్ చేయించారండి. నిజంగా సార్ మాత్రం గ్రేట్ డైరెక్టర్ అండి. తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన డైరెక్టరు. ఇంతవరకు ఆయన ఇంత కళ, అది ఇంత టెక్నాలజీ తెలిసినటువంటి ఆయన ఎందుకు ఇట్లాంటి సినిమాలు ఇంతవరకు చేయలేదు, నేను ఆశ్చర్యపోయా. గ్రేట్ అనమాట. సో టైటిల్లో 3 రంగులు ఉన్నాయి మన జాతీయ జెండా, ఇక్కడ 3 ఉన్నారు సినిమాకి ఫేసెస్ యాక్చువల్లీ. సో నిహార్ భయ్య, సో మీరు జయసుధ గారు, నిహార్ కపూర్, సారీ, సో తెలుగు క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు ఎలాగో. సో ఇప్పుడు జయసుధ గారు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు అసలు అన్నీ తెలుసు. ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మేడంకి చెప్పారా ఒక మాట, లేదు సార్ కాబట్టి యాక్సెప్ట్ చేశారా, లేదు మీరు ఆల్రెడీ నాకు తెలిసి మన ఇండియన్ గ్రేట్ ఖాళీ అంత హైట్ ఉన్నట్టున్నారు, సేమ్ హైట్ అన్నా ఏంటి? ఆయన అయితే 7 feet ప్లస్ ఉన్నారు, అది ఇంకా 6'8". ఈ కథ యాక్చువల్గా ఫస్ట్ ఈ మరి ఒక సినిమా ఉందని సార్ ఒకసారి మరి హింట్ ఇచ్చారు. సార్ ఒకసారి కథ విందని రైటర్ శ్రీనివాస్ గారు కథ చెప్పినప్పుడు వినగానే యాక్చువల్గా అమ్మకి ఇంకా చెప్పలే, ఎందుకంటే ఒకసారి కథ విని చెప్దామని. కానీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈయన ఫ్యామిలీయే. సో మనందరూ కలిసి ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నామని అమ్మ కూడా ఎలాగో తెలుసు కాబట్టి, ఆయన సినిమా ఎస్టీటీవీ ఫిలిమ్స్ అంత పెద్ద బ్యానర్కి మీరు చేస్తున్నారంటే యూ హ్యావ్ టు బీ వెరీ ప్రౌడ్, ప్లీజ్ గో అహెడ్ అని. సో దాని తర్వాత కథ విని, ఆ కథ కూడా చాలా యూనిక్గా ఉండేది. జనరల్గా మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు నా రెస్లర్ లాగా నా పర్సనాలిటీ ఉన్నప్పుడు నెగిటివ్ క్యారెక్టర్స్ ఈ మరి లేకపోతే విలన్ రైట్ హ్యాండ్ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి.
కానీ ఇది ఒక వెరీ యూనిక్ క్యారెక్టర్. అసలు నాకు తెలిసి జనరల్గా ఈ మరి క్యారెక్టర్ రాయరు, అంటే లీడ్ రోల్ అని చెప్పచ్చు, హీరో అని చెప్పలేము. ఆయన చెప్పినట్టు ఇదన్నీ క్యారెక్టర్సే. మీకు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది, నేను కనిపించిన సినిమాలో. సేమ్ వే ఆ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీ సినిమా అదే మీరు యాక్చువల్లీ పెద్ద స్క్రీన్లో చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అంత ఎందుకు మమ్మల్ని కాస్ట్ చేస్తారు అంటే అలా కనిపించాలండి. అంటే ఇప్పుడు మీరు బయట ఏమన్నా మీకు ఏమైనా పరిచయాలు ఉన్నాయన్నా? అంటే నేను చెప్పినట్టు మేమందరూ ఆల్మోస్ట్ వన్ ఫ్యామిలీ అండి. కాదు బయట అంతే, ఇంతకు ముందు నుంచి మీ ఇద్దరు పరిచయాలు అయ్యి ఉన్నాయా? అంటే అక్కడ బ్రదర్స్ లాగా చూపించారు సీరియస్గా. ఇప్పుడు ట్విన్స్ క్యారెక్టర్ యాక్చువల్లీ లుక్స్ లైక్ అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అయితే మళ్ళీ లేరు, ఎవరికి వాళ్ళు సెపరేట్ కదా. అది సార్కి చెప్పాలి, ఇట్స్ హిస్ విజన్. ఆయన కాస్ట్యూమ్ డిజైన్, గెడ్డం పెంచుకోమన్నారు, జుట్టు పెంచుకోమన్నారు. సో ఆయన విజన్కి మేము అట్లీస్ట్ మేము మ్యాచ్ ఏమో అనుకుంటున్నాం. అంటే ఎక్కడ మొదలైంది కదా, ఒక అనాథలు పుట్టడం ఏంటి, తర్వాత ఎందుకు పనికిరాను ఏంటి, ఎక్కడికో డబ్ల్యూడబ్ల్యూకి కనెక్ట్ అవ్వడం ఏంటి, ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అయింది అనిపించింది. సో విన్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు? ఇది ఇంతకుముందు ఎప్పుడు జనరల్గా ఒక లవ్ స్టోరీ, మీకు నెగటివ్ క్యారెక్టర్, హీరోయిన్ పట్టుకెళ్ళిపోతారు, అలాంటివి ఉంటాయి రొటీన్ కథలు. సో ఆయన కథ చెప్పినప్పుడు అసలు నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయా. ఫస్ట్ ఎంతసేపు సినిమా ఎంతసేపు ఉంటుంది అంటే ఎలా తీస్తారు ఎంత లార్జ్ స్కేల్లో. కానీ అప్పుడు తీసేటప్పుడు మాకు తెలిసిపోయింది ఒక టెక్నికల్ డీటెయిల్, సార్కు ఉన్న విజన్, అదని ప్లస్ ప్రొడక్షన్ వాల్యూస్, అదన్నీ చేసేటప్పుడు మాకు అనిపించింది ఎస్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎక్స్ట్రా ఆర్డినరీ అని. సో నాగార్జున భయ్ ఏం మాట్లాడలేదు అంటే ట్విన్స్ కాబట్టి నిహార్ కపూర్ భయ్ మాట్లాడితే చాలా. సో ఏం చెప్తారు మీరు, ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వెనక ఇది, ఇప్పుడు సారు ఇప్పుడు ప్రతి చిన్న విషయం, ఇప్పుడు ఆ తలపాక కానీ అక్కడ బొట్టు కానీ ఆ ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు. అట్లానే ఒక 30-40 డేస్ అనేది ఒక సెట్లో అంతమంది 200 మెంబర్స్ని అంతమంది ఫారినర్స్ని పిలిపించి చేయించటం, అంతమందిని మళ్ళీ తిరిగి జాగ్రత్తగా పంపించి అందరికీ కేర్ తీసుకుంటారండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మళ్ళీ మార్నింగే మాకన్నా మేము ముందు రావాలనుకుంటాం, మాకన్నా ముందు వచ్చి సార్ రెడీ అయ్యి ఉంటారు. సో ఏమేమి జరుగుతున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ పర్టిక్యులర్ వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా, ఇంకా హడావుడి మాకు సార్ని చూసి ఇంకా మేమేం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మాది ఫస్ట్ టైం అండి, నాకు ఇప్పటిదాకా నేను స్క్రీన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు సార్ చెప్పేవాళ్ళు ఇట్లా చెయ్యి, నీలో ఉన్నది ఇప్పుడు యాంగర్ బయటికి తీసుకురా, కళ్ళ పెద్ద చెయ్యి, ఇట్లా ఇవన్నీ ప్రతిదీ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాయి. ఇంకా లైఫ్లోనూ డిసిప్లైను, టైము, ఇవన్నీ నాకు ఒకప్పుడు అలవాటు లేవు. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో నా లైఫ్ అంటూ ఒకటి మారింది. దానికి కారణం చదలవాడ శ్రీనివాసరావు గారే, ఆయనకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. సో సార్ సరదాగా ఫన్నీ నోట్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సరదాగా. ఇప్పుడు కాదు బాలయ్య బాబు గారే ఇప్పుడు అంటే కొంచెం తంతే సుము వెనక్కి వెళ్ళడం ఈ రేంజ్ చూసాం, ట్రాక్టర్లో లేపేస్తున్నారు ఏంటి సార్ ఇది? అంటే ఇది నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూస్తుంటాను. ఇది డెఫినెట్గా డిఫరెంట్ మూవీ. ఇప్పుడు మనం విలన్లు కొడతాము, మీరు అన్నారు ఏంది బాలయ్య బాబు గారు అప్పుడు అంటే బాలయ్య కొన్ని సినిమాలు ఇలాంటివి అంటే ఏంటంటే బాలయ్య బాబు గారు తంతే సుమో వెనక్కి వెళ్ళడం కొంచెం బాలయ్య బాబు గారు సినిమాల్లో చూస్తాం, ఇది ఎక్స్టెండ్ దాటిని కదా మరి ట్రాక్టర్ని లేపడం అంటే విత్ బాలయ్య బాబు గారిదే కదా వాళ్ళ నాన్న సినిమాలు రామారావుని చూసినండి. బాలయ్య యాక్చువల్గా చెప్పాలంటే ఈ సంస్కృతి పుట్టింది బాలయ్య గారి దగ్గర నుంచే. ఆ మాస్ పిక్చర్స్ అవి చాలా బాగా చేస్తాడు ఆయన, పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు అట్లా. ఆయన తప్ప ఇంకోటి చేయలేరు ఆ క్యారెక్టర్స్ బాలయ్య గారు చేసినట్టు. ఇప్పుడు ఇందులో వీళ్ళందరూలో ఉన్నాయి తీసుకొని నేను నా బ్రెయిన్కి తగ్గట్టు తయారు చేసుకున్న సబ్జెక్ట్ ఇది. ఈ ట్రాక్టర్ లేపుతారంటే ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఆషామాషి ఫైట్ కాదు. భారతదేశం వీళ్ళు యాక్చువల్గా ఒక అనాథ అనేవాడు ఎట్లా తయారవుతాడు, 2 రీళ్ళ వరకు ఒక పిక్చర్ ఉంటుంది. 2 రీళ్ళ దగ్గర నుంచి కంపల్సరీ డిఫరెంట్గా ఉంటుంది సినిమా. ఆ చివరి 2 రీళ్ళు మీరు చూడండి, నేను రేపు రిలీజ్ అయిన తర్వాత ఏడవని మనిషి అంటూ ఇన్వాల్వ్ అయిపోయి అసలు బయటకు వచ్చేటప్పుడు నాకు ఇవాళకి నేను ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి ఒక 4 రోజులు అయింది. అసలు నేను తీసిన సినిమానైతే సాక్షాత్ శివుడు తీసాడా వచ్చి అన్నంత ఇన్స్పిరేషన్గా ఉంది ఈ పిక్చరు.
వాళ్ళని ఒకసారి చైనా పాకిస్తాన్ని ఇద్దరిని కలిపి భారతదేశం ఓడియాలంటే వాళ్ళకి ఎంత పవర్ కావాలి? వాళ్ళు దీని అసలు వీళ్ళు పుట్టింది కూడా, వీళ్ళ సీడ్ కూడా, అంటే వీళ్ళ ఫాదర్ కూడా అటువంటి వాడే అనేది అక్కడి నుంచి తీసుకున్నాం. ఇది వీళ్ళ కన్నీ అనాథలుగా వదిలేస్తారు. వీళ్ళు వెళ్తుంటే రోడ్డు మీద దున్నపోతులాగా ఉన్నారు, రోజు మాకు దరిద్రలా కనబడుతున్నారు, ఏ దరిద్రపతి కన్నది అనేటప్పటికి పాపం వీళ్ళిద్దరూ, అరే మన అంటే పర్వాలేదు, మన అమ్మని అన్నారా, మనం బ్రతికుంటాం ధర్మం కాదు, మనం భూమికే భారం అవ్వకూడదని సూసైడ్ చేసుకునే స్టేజ్లో అప్పుడు వాళ్ళకి వచ్చిన ఇన్స్పిరేషన్ ఏంది? అసలు మీరు చూడండి ఈ పిక్చరు, డెఫినెట్గా నెక్స్ట్ సీన్ ఏం జరుగుద్దో ఎవరు చెప్పలేరు. సినిమా ప్రతి వాళ్ళు పక్కోడు కూడా మాట్లాడినా ఊరుకోమను కదిలిచ్చిన అంత గ్రిప్పింగ్గా ఉంది. నేను తీసిన పిక్చర్ అయినా అట్లా నేను కళ్ళమిడి నీళ్ళు వస్తున్నాయి చూస్తుంటే సెకండ్ హాఫ్ 45 minutes బిఫోర్. నా సంగతి దేవుడు ఎరుగు. రాధాకృష్ణ గారు ఎన్ని సినిమాలు చేశారు ఆయన నేను రాధాకృష్ణ గారు అంటే ఆయన కళ్ళు తుడుచుకుంటున్నాడు అయిపోయిన తర్వాత. అట్లా ఉంది ఈ పిక్చర్, చూద్దాం దేవుడు ఏం చేస్తాడు. అంటే ట్రైలర్ 4 నిమిషాలు ఉంది ఆల్మోస్ట్. ట్రైలర్లోనే చూసిన తర్వాత అర్థమైంది ఏంటి మొత్తం మీరు సినిమా అంతా చూపించారు ఆల్మోస్ట్. ప్రసన్న అజీ అనుకొని ఇప్పుడు ప్రసన్న కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేశాడు ఈ సినిమాలో. చాలా ఈ సినిమాకి హైలైట్ అయ్యే ఒక పాయింట్ ప్రసన్న చెప్పేశాడు క్లైమాక్స్లో, ఎవరు ఊహించు అట్లా ఉంటుంది. అంటే నేనే పొగుడుకుని నా పిక్చర్ నేను పొగుడుకుంటాను అనుకోండి, బట్ రేపు ఆడియన్స్ నేను చెప్పిన దానికన్నా కొన్ని రెట్లు ఎక్కువ చెప్తారు ఈ పిక్చరు. అంత గ్రిప్పింగ్గా ఉంటుంది. సినిమాలు చాలా తీశాను నేను అంతకుముందు, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ నా ద్వారా కానీ దాదాపు 250 సినిమాలు తీసాం ఇప్పటికి. కానీ ఇటువంటి పిక్చరు దీనికన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ డబ్బు పెట్టి తీయగలనేమో కానీ ఇట్లాంటి కథ నేను తీయలేను. సో ఫైనల్గా సినిమాకి సంబంధం లేకుండా క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే మీరు జనరేషన్స్ని చూస్తారు, జనరేషన్స్ ఆఫ్ మేకింగ్ స్టైల్, సినిమాలు స్క్రీన్ ప్లేలు అన్నీ చూస్తారు. అంటే ఒకప్పుడు కథలు వేరే వేరేగా ఉండే మారిపోతూ వచ్చింది, ఇప్పుడు మొత్తం మారిపోయింది. లైక్ యానిమల్ సినిమా వచ్చింది లాస్ట్ టైం మీరు చూసారు. సో ఈ సినిమా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఎలా, మీరు ఏం చెప్తారు ఆ మాటల్లో? అంటే సినిమా ఎలా జర్నీ ఎలా అయింది, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది సినిమా, మీరు చూసిన సినిమాకి ఇప్పుడు చూస్తున్న సినిమాకి? ఇప్పుడు మన లోగడ ఆవకాయ పచ్చడి తినేవాళ్ళం, సాంబార్ తినేవాళ్ళం, పప్పు తినేవాళ్ళం, లేకపోతే నాన్ వెజిటేరియన్ బిర్యానీ. ఇప్పుడు బర్గర్స్. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ వచ్చినా, మీరు ఏ సబ్జెక్ట్ వచ్చినా ఆడియన్ను మెప్పించాలండి, అది సక్సెస్. దీనికి ఏం తంబు లేకపోతే అప్పుడు ఇది ఆడింది ఇప్పుడు ఉత్తమ మాట, రేపు ఇది నిజంగా రికార్డు బ్రేక్ వరల్డ్ కాకూడదని లేదు ఈ పిక్చరు. అంచేత ఈ సినిమా ఫీల్డ్లో నీకు ఇది నచ్చుద్ది అని చెప్పలేం, నచ్చదని చెప్పలేం. నచ్చుద్దని చెబితే అందరం సినిమాలు తీస్తాంగా, చేసుకుంటూ పోతుంటే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తారు. సార్ అంటే మరి అప్పుడు పప్పు ఆవకాయ ఎలా చెప్తున్నారు కదా, ఇప్పుడు బర్గర్లు పిజ్జాలు వచ్చినాయి అన్నారు. అంటే బర్గర్లు పిజ్జాలు మాట్లాడుకుంటే మరి హెల్దీ కాదు, మరి ఆ విషయం ఏమంటారు? మరి అట్లా అంటానికి లేదు కదా, అట్లా హెల్దీ కాదంటే ఎందుకు లేదు. ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగింది, మీకు తెలుసా లేదు. లోకడ ఒకప్పుడు 35 ఏళ్ళు ఉండేది, 55 అయింది, ఇప్పుడు 75 ఏళ్ళు అయింది. హెల్దీ ఎందుకు కాదు? సరే అండి సార్, మేము మాట్లాడలేమండి. సో ఫైనల్గా సోనియాజీ, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండి? సారీ ఐమ్ సారీ, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండి? So I'm from Mumbai. ముంబై. Yeah. తెలుగు అర్థమవుతుందా ఏమన్నా? Telugu hindi. పదాలు ఏమన్నా ఫ్యూ వర్డ్స్ ఏమన్నా నేర్చుకున్నారా? హ్యావ్ యూ లెర్న్ ఎనీ? అది కామన్గా హిందీలో కూడా ఉంటుంది, నమస్కారం. కొత్తగా ఎనీథింగ్ న్యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? Actually, while shooting the movie, I remembered abhi itna time ho gaya na post production and all, abhi again it got మర్చిపోతారు ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ మర్చిపోతారు. Again I have to get back. So how is it working with sir? Oh, it's an amazing experience. The most humble and the kindest person. And for me, especially coming from Mumbai, it was my first time I was in Hyderabad. So it was, everything was new, the culture, people. So I was even a little paranoid initially because I don't know about the culture of Hyderabad. But after coming here, they all are so nice, so loving, so caring. Sir is like a god. He is not a human. He is a living god only, I think. Not for me, it's just for everyone, you know. So words you can't express by words for him. Okay. Yeah. So finally మీకు కూడా వెల్కమ్ టు టాలీవుడ్. అంటే సార్ ఆల్రెడీ ఇన్వైట్ చేశారు, మేము తర్వాత It's because of sir. Thank you to him. Yeah. ఫైనల్గా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ రికార్డ్ బ్రేక్ టైటిల్ ఏమో కానీ ఇంటర్వ్యూ మాత్రం చాలా కొత్తగా ఉంది. 7 ఇంటర్వ్యూలోకి వచ్చాడు ఏంటో, ఇక్కడ రికార్డ్ బ్రేక్ అయింది. ఆల్రెడీ ఇక్కడ అయితే రికార్డ్ బ్రేక్ స్టార్ట్ అయింది అనమాట.
థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off.